చిరంజీవి గారు నటించిన విజేత, డాడీ మూవీల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన అల్లు అర్జున్ ఆ తర్వాత గంగోత్రి మూవీతో హీరోగా మారి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఐకాన్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. పుష్ప 2తో ఆయన చేసిన టచ్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు. ఇప్పుడు అట్లీ డైరెక్షన్ లో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కి సంబంధించిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అవి తెలుసుకోబోయే ముందు ఇలాంటి మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చిరంజీవి మూవీస్లో తనకు నచ్చిన మూవీ అంటూ తెలిపారు. అంతేకాదు తను రీమేక్ చేయాలనుకున్న చిరు మూవీ గురించి కూడా వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల్లో తనకి ఇష్టమైన మూవీ రౌడీ అల్లుడు అని తెలిపారు అల్లు అర్జున్. ఆ మూవీలో చిరంజీవి గారి పీక్ లెవెల్ చూస్తారని, కామెడీ వేరే లెవెల్ అని తెలిపారు. యాక్టర్ గా ఆయన బౌండరీస్ బ్రేక్ చేసి యాక్ట్ చేసిన మూవీ అని, అత్యధికంగా తాను చూసిన మూవీ అని, అందులో చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్ ని పీక్ లో చూస్తారని తెలిపారు. రౌడీ అల్లుడు తన ఫేవరెట్ మూవీ అని, రీమేక్ చేయాల్సి వస్తే ఈ మూవీని రీమేక్ చేస్తానని తెలిపారు బన్నీ. సినిమా ప్రారంభం సీన్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్, ప్రతి డైలాగ్ చెప్పేయగలని తెలిపారు. అంతేకాదు అందులోని డైలాగ్స్ కూడా చెప్పారు. ఇందులో చిరంజీవి కామెడీ చాలా ఇష్టమని తెలిపారు బన్నీ. రాఘవేంద్రరావు మొదటిసారి మాట్లాడుతూ నిర్వహించిన సౌందర్య లహరి టాక్ షోలో అల్లు అర్జున్ పాల్గొన్నారు. గంగోత్రితో అల్లు అర్జున్ ని హీరోగా రాఘవేంద్రరావు పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ విశేషాలను ఇందులో మాట్లాడుకున్నారు. ఈ కార్యక్రమంలో బన్నీతో పాటు నిర్మాత దిల్ రాజు, కెమెరామ్యాన్ చోటా ప్రసాద్ పాల్గొన్నారు. ఇందులో బన్నీ రౌడీ అల్లుడు మూవీపై తన ఇష్టాన్ని పంచుకోవడం విశేషం. చిరంజీవి నటించిన రౌడీ అల్లుడు మూవీకి రాఘవేంద్రరావు ఈ మూవీ చిరంజీవిని మాస్ హీరోగా పీక్ లెవెల్ కి తీసుకెళ్లిందని చెప్పొచ్చు. ఇందులో చిరు కామెడీ, డైలాగ్ డెలివరీ వేరే లెవెల్ అని చెప్పవచ్చు. ఇప్పుడు డైరెక్టర్ అనిల్ రావుపూడి మన శంకర్ వరప్రసాద్ గారు మూవీను రూపొందిస్తున్నారు. ఇందులో రౌడీ అల్లుడు రిఫరెన్సెస్ ని ఉపయోగిస్తున్నారట. వింటేజ్ చిరుని చూపించబోతున్నట్లు ఇప్పటికే అనిల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మూవీ స్టైల్లో కామెడీ, యాక్షన్, చిరు బాడీ లాంగ్వేజ్ ను మరోసారి చూడబోతున్నాం. ఇక అల్లు అర్జున్ గంగోత్రితో హీరోగా పరిచయమై ఆర్యతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు. హీరోగా పెద్ద బ్రేక్ అందుకున్నారు. ఆ తర్వాత బన్నీ, దేశముదురు, రేసుగుర్రం, జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో పుష్ప 2 మూవీలతో సక్సెస్ సాధించారు. స్టార్ హీరో నుంచి సూపర్ స్టార్ గా, స్టైలిష్ స్టార్ గా, ఐకాన్ స్టార్ గా ఎదిగారు. ప్రస్తుతం ఆయన అట్లీ డైరెక్షన్ లో యాక్ట్ చేస్తున్నారు. ఇది వరల్డ్ వైడ్ గా సూపర్ హీరో కాన్సెప్ట్ తో వస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ మూవీ. అండ్ దీనిపై మీ ఒపీనియన్ ని, మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.